హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి వంటలకి స్వాగతం. ఈ వీడియోలో నేను ముస్లిమ్స్ ఫంక్షన్లో చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చూపించే కొలతలతో ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం బియ్యం నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను కేజీన్నర బియ్యం తీసుకుంటున్నాను. ముందుగా కేజీ బియ్యం, మామూలు సన్న బియ్యం, మేము రోజు వాడుకునే బియ్యం తీసుకొని బాగా వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. నేను బాస్మతి రైస్ని కూడా వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకొని నానబెట్టుకోవాలండి. ఈ బియ్యం నానేలోపు మనం మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నేను కేజీన్నర బియ్యంతో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడైనా మనం తీసుకున్న రైస్ కంటే కూడా చికెన్ని ఎక్కువ తీసుకోవాలండి. కేజీన్నర బియ్యానికి నేను 2 కేజీల చికెన్ తీసుకుంటున్నాను. దీనికోసం ముందుగా మనం 5 గ్రాముల యాలకులు, 5 గ్రాముల దాల్చిన చెక్క, 5 గ్రాముల లవంగాలు, ఒక చిన్న అనాస పువ్వు, 5 గ్రాముల దాకా సోంపు, 5 గ్రాముల దాకా గసగసాలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్ని స్పైసెస్ని గ్రైండ్ చేసుకుని మెత్తగా పక్కన పెట్టుకుందాం. దీంతో పాటుగా చిన్న పుదీనా కట్ట ఒకటి, 2-3 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న కొత్తిమీర కట్ట, ఒక లెమన్ని కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఎంతసేపు చెప్పండి, అరగంటలో బిర్యానీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంతోపాటు 1/2 కేజీ ఉల్లిపాయలని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఈలోపు మనం చికెన్ని బాగా శుభ్రం చేసుకుని క్లీన్గా 2-3 సార్లు వాటర్తో కడిగేసి ఇంకొన్ని వాటర్ వేసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని ఒక 1/2 గంట సేపు నానబెట్టుకొని ఇలా డ్రైన్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈలోపు మనం మసాలాలన్నిటినీ కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం కేజీన్నర బిర్యానీ చేసుకుంటున్నాం కదండి, దీనికోసం పెద్ద డేక్ష తీసుకోవాలండి. మనం బిర్యానీ మొత్తం ప్రిపేర్ చేసేసినాక డేక్ష ఇంకొంచెం ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలండి. అలా ఉంటేనే మనం పైన వేసుకునే లేయర్ రైస్కి బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. డేక్షాలో ముందుగా మనం చికెన్ని వేసేసుకోవాలండి. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కేజీ వరకు తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని దీంతోపాటు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలాలన్నిటినీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఈ మసాలాలన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా గట్టిగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే చికెన్లో మనం వేసుకున్న మసాలాలు అన్నీ బాగా పడతాయండి. మనం ఎంత బాగా ఈ మసాలాలన్నిటినీ కలుపుకుంటే అంత ఫ్లేవర్ వస్తుందండి మనం ప్రిపేర్ చేసుకునే బిర్యానీకి. ఇప్పుడు దీంతోపాటు 1 కప్ పెరుగుని కూడా తీసుకొని దీంట్లోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం బియ్యాన్ని ఉడికించుకోవటానికి ఎసరు పోసుకుందామండి. ఇక్కడ నేను రైస్ కులుచుకున్న గిద్దతోనే 5 లీటర్ల వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం బియ్యాన్ని 70% ఉడికించుకుంటామండి, అందుకని వాటర్ ఎక్కువ ఉండాలి. ఈ ఎసరులోకి హోల్ మసాలాలు వేసుకుందామండి. గుప్పెడంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, 5 యాలకులు, 3 మరాఠా మొగ్గలు, కొంచెం పట్ట, లవంగాలు, అనాస పువ్వు కూడా వేసేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఎసర్ని స్టవ్ మీద పెట్టుకొని బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాం. దీనికోసం 1 కప్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి బాగా హీట్ అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని
ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. 10 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 4 యాలకులు, ఒక 2 మరాఠా మొగ్గలు, కొంచెం అనాస పువ్వు వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై అయిన ఆనియన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక పెట్టుకున్న మసాలాలని కూడా వేసేసి బాగా కలిపేసి పెట్టుకోవాలండి. ఆనియన్ ఫ్రై చేసినాక మిగిలిన ఆయిల్ని ఇందులో సగం వేసుకొని ఇందులోనే ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసి హాఫ్ లెమన్ ముక్కను కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మరుగుతున్న ఎసరులో మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైసు, మామూలు రైసు రెండింటిని వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇవి కాస్త ఉడికినాక 70% ఉడికించుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇందులోంచి కొన్ని వాటర్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ మసాలాలో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ మనం వేసుకున్న హోల్ మసాలాల ఫ్లేవర్ బాగా పడుతుందండి చికెన్కి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ బియ్యాన్ని ఒక లేయర్గా వడకట్టుకొని ఈ చికెన్ మసాలాలో వేసేయాలండి. ఇలా వేసేసి అంతా బాగా ఇలా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసి దీనిపైన ఇంకో లేయర్ రైస్ని కూడా వేసేయాలండి. మిగతా రైస్ అంతా వేసేసి ఇలా కవర్ చేసుకుని ఇందులో దీనిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి దీనిపైన ఫుడ్ కలర్ని కూడా పాలల్లో వేసి నానబెట్టుకొని దీనిపైన 2 లేయర్స్గా ఇలా వేసుకోవాలండి. దీనిపైనే కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి, అవి కూడా జల్లేసి కాస్త నెయ్యి వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా. ఇందాక మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి మిగిలింది, అదంతా వేసేసి హాఫ్ కప్ పాలను కూడా ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు దీని అంతా ఇలా ప్రిపేర్ చేసినాక ఈ డేక్షా పైన ఒక పొడి క్లాత్ని తడిపేసి రౌండ్గా పెట్టేసి దీనిపైన మూత పెట్టి ఏదైనా బరువు పెట్టి దమ్మించుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనం గ్యాస్ మీద దమ్ చేసుకుంటున్నాం కాబట్టి అన్ని వైపులా జరుపుకుంటూ దమ్మించుకోవాలండి. ఈ విధంగా హై టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ దమ్మించుకోవాలండి. లాస్ట్లో ఒక 10 మినిట్స్ వరకు కింద ఏదన్నా పెనం పెట్టి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి దమ్మించుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. టెక్స్చర్ కానివ్వండి, కలర్ కానివ్వండి, బిర్యానీ ఫ్లేవర్ కానివ్వండి చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చూస్తున్నాడు కదా ఈ వీడియో క్లిప్లో. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, అందరికీ నచ్చుతుంది. బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఈ విధంగా చికెన్ బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఇంటి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.